జూన్ 2, 2024 ఆదివారం ఠాగూర్ గ్రంథాలయంలోని వేసవి విజ్ఞాన శిక్షణా శిబిరం స్ఫూర్తి ఓం ఆధ్యాత్మిక విశ్వగురువులు ది సైంటిఫిక్ సెయింట్ పూర్ణ గురువులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో ప్రస్థాన సాధన ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరడం ఉచిత ఆసన ప్రాణాయామ ధ్యాన శిక్షణ కార్యక్రమం. ధ్యానం ద్వారా సాధించాల్సింది ఆలోచన శూన్యతను కాదు, ఆలోచన సంహిత సంస్కారాన్ని. కల్చర్ ఆఫ్ ది ప్యూరిటీ స్ఫూర్తి కుటుంబం విజయవాడ వారు ఇక్కడ విద్యార్థులకు ఉచితంగా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు ఉచిత ఆసన ప్రాణాయామ ధ్యాన సాధన నిపుణులచే నేర్పిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కాబట్టి ఈ శిక్షణా కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులకు శ్రీ స్ఫూర్తి కుటుంబం వారు ఉచితంగా పోషకాహారాన్ని అందిస్తున్నారు. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో స్ఫూర్తి కుటుంబం ఆంధ్రప్రదేశ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బందర్ రోడ్డులోని ఠాగూర్ మెమోరియల్ గ్రంథాలయంలో ప్రతి ఆదివారం ఈ జూన్ 2వ తారీఖుతో 7వ వారం స్ఫూర్తి కుటుంబం ట్రస్టీ శ్రీ చొప్పవరపు నారాయణరావు గారు ప్రస్థాన సాధనలో ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా చేరుకోవాలో వివరించారు. యోగా ఇన్స్ట్రక్టర్ ప్రభాకర్ గారు, డెమోన్స్ట్రేటర్ గుణశేఖర్ గారు యోగాలో విద్యార్థులకు కలిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని శ్రీ రమాదేవి గారు, స్ఫూర్తి కుటుంబం వాలంటీర్స్ మరియు యోగా శిక్షణ పొందుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. ఎగ్రివేట్ అయ్యి ఓకే. అందుకని అసలు మీకు సూర్య నమస్కారాలు కానీ ఏ ఆసనం చేస్తున్నా కానీ మన బాడీ ఎంతవరకు అయితే సపోర్ట్ చేస్తుందో అంతవరకే చేయాలి. ఓవర్ బెండింగ్ చేయకూడదు, ఓవర్ స్ట్రెచ్చింగ్ చేయకూడదు. పక్కన వాళ్ళు నాకంటే బాగా చేస్తారని ఇంకా మనం చేయాలి అస్సలు అనుకోకూడదు. సో మన సామర్థ్యం మన బాడీ ఎంతవరకు అయితే సపోర్ట్ చేసిందో అంతవరకే. సో సెకండ్ స్టెప్ ఉంది ఫ్రంట్ బెండింగ్, నడు నొప్పి ఉంది. సపోజ్ ఇంతవరకు వచ్చింది ఓకే, లేదు ఇంతవరకు వచ్చింది ఓకే, లేదు పర్ఫెక్ట్గా వచ్చింది, అది ఇంకా బెస్ట్. కానీ అది ప్రాక్టీస్తో మనం చేస్తూ ఉంటే అది అదొకటి. రీసెంట్ డేస్లో మనకి పాప వాళ్ళు బాగా చేస్తున్నారు, వాళ్ళకంటే బాగా చేయాలి అని వస్తాం. నెక్స్ట్ భుజం రాస్తాం. నెక్స్ట్ వీక్ మంచి క్రీడాసులు చెప్పి ఇవాళ చెప్తూ ఉంటున్నాం కానీ మనకి టైం ఇవాళ లేకపోవడం వల్ల మనకు కొన్ని ఆసనాలు అదే టైం మనకి పక్కన ఉండడం వల్ల ఆసనాలు తగ్గింది. ఉండాలి, చేతులు ఆకాశాన్ని చూడాలి, కాళ్ళు కొంచెం గ్యాప్ ఉండాలి, ఆకాశం చూపించాలి, 2 కాళ్ళు గడం ఉంచాలి, ఫ్రీగా దీర్ఘ శ్వాసలు కాదు నాన్న. ఫస్ట్ 3 స్టెప్ అది నువ్వు లాస్ట్లో చెప్తున్నావు. 3 ముఖ్యమైన లాభాలు. ఇప్పుడు యోగాసనాలు వేస్తున్నాం, యోగాసనం వల్ల 3 ముఖ్యమైన లాభాలు ఇవాళ మేడం గారు చెప్పినట్టున్నారు. ఏంటి యోగాసనం లాభాలు? అయిపోయింది ఆన్సర్ అక్క చెప్పేసి ఇంకోటి చెప్పాలి. ఇంకా సార్ యోగాసనం లాభాలు ఆలోచన కంట్రోల్ యోగాసనాల వల్ల ధ్యానానికి ప్రిపేర్ తర్వాత చేయబోయే స్టెప్కి ముందు మనం రెడీ చేస్తాం. యోగాసనాలు వేసేటప్పుడు మానసిక స్థితిని కంట్రోల్ చేసుకుంటూ వస్తాం. ప్రాణాయామం చేసేటప్పుడు ధ్యానానికి సరిపడేట్టుగా మనం మనసును మళ్ళీ చేసుకుంటూ వస్తాం. సో యోగాసనాల వల్ల లాభాలు.
స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం. ఇవాళ శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో ఠాగూర్ గ్రంథాలయంలో ఆసన ప్రాణాయామ ధ్యాన ప్రస్థాన సాధన కార్యక్రమం జరిగింది. సో అందులో భాగంగా ముందు మనం ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేసాం. అయితే ఈ సీక్వెన్స్ అనేది ఎందుకు ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫర్ సపోజ్ 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళే ఒక వెహికల్ని సడన్ బ్రేక్తో సడన్గా ఆపకూడదు, అప్పుడు అది చాలా ప్రమాదకరం. అదే ఎగ్జాంపుల్ని మన శరీరం మీద అప్లై చేద్దాం. మన మనసు 100 ఆలోచనలు చేస్తుంది. ఈ ఆలోచనలన్నింటినీ ఒకేసారి మనం క్లోజ్ చేయకూడదు, స్టాప్ చేయకూడదు, సడన్గా 0కి 1కి తీసుకురాకూడదు. అలా చేయడం వల్ల ప్రయోజనం కంటే డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. సో మనం ఏం చేస్తామంటే గ్రాడ్యువల్గా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో యోగాతో మనకి ఆలోచనలు తగ్గిస్తాం. దాని తర్వాత ఇంకా ఆలోచనలు తగ్గడానికి ప్రాణాయామం చేస్తాం. అప్పటికి ఫోకస్ బాగా పెరుగుతుంది. సో దీని తర్వాత ధ్యానం చేయడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. అందుకని మనకి టైం ఉంటే తప్పకుండా ఫస్ట్ యోగాసనాలతో స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ ప్రాణాయామం చేసి ఆ తర్వాత మూలమంత్రంతో కూడిన ధ్యాన సాధనకి ప్రయత్నించాలి. సో టైం లేదు, అప్పుడు మనం ఓన్లీ యోగ సాధన చేసి మన పనులు మనం చేసుకోవచ్చు. సో అలా చూస్తే ఇవాళ జరిగిన ఆసనాల్లో ఉత్కటాసనం, సిటప్స్ చేసాం. సో ఇది నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రివెంటివ్ మెజర్గా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వార్మప్ ఎక్సర్సైజెస్లో డ్రిల్ మాస్టర్ ఎక్సర్సైజ్ చేశాము. నెక్స్ట్ డైనమిక్ సూర్య నమస్కారాలు చేశాము, హలాసనం, అలాగే అర్ధభుజంగాసనం. మెడ నొప్పి, స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి, నడువు నొప్పి ఉన్న వాళ్ళకి, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది అర్ధభుజంగాసనం. తర్వాత హలాసనం చేశాము. ఇది మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో దాని తర్వాత గురువుగారు మనకి అందించిన ప్రాణాయామ విధానాన్ని, ఆ తర్వాత ధ్యాన సాధనని ఇవాళ చేశారు.